ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాల్టి మన ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గురూజీ గారు. మాట్లాడదాం. నమస్తే గురువు గారు. ఆశీర్వచనం తల్లి. మనం గుడికి వెళ్తాం కదా, గుడికి నుంచి ఇంటికి వచ్చాక మనం అస్సలు చేయకూడని తప్పులేంటి? శ్రీ మహాగణాధిపతయ నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవి నమః. సహజంగా ఇంటి నుంచి గుడికి పోయినాము అంటే మనం ఏదో ఎక్కడెక్కడో తొక్కుకుంటూ వెళ్ళేటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర నుంచే చెప్పులు అనేటువంటివి వేసుకోకుండా గుడికి వెళ్ళేటువంటి రోజులు ఉన్నాయి. కనుక ఆ రోజు ఆరోగ్యము గుడికి వెళ్ళటం వలన స్వామి కార్యము స్వకార్యము రెండు అయ్యేది. కాలి నడక అనేటువంటిది ఒకటి, ఇంట్లో కాఫీ కూడా తాగకుండా వెళ్ళినటువంటి దాని వలన అక్కడ మూలికల యొక్క జలముతో అభిషేకం చేస్తారు కాబట్టి ఆ అభిషేక తీర్థం అనేటువంటిది తీసుకుంటే పరగడుపున లోపల అంతర్శుద్ధి జరిగేదానికి మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా అనేటువంటి ధోరణితో ఎక్కువ శాతము దైవము భక్తి అన్నీ చేసుకొని వచ్చేవాళ్ళు. గుళ్ళో నుంచి తీసుకురాకూడనటువంటివి ఏమిటివి అని మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, గుళ్ళో పూల చెట్లు ఉన్నాయనుకోండి, బాగా 4 పూలు ఇంట్లో కూడా పెట్టచ్చు దేవుడికి అని తీసుకొస్తుంటారు. అలా తీసుకురాకూడదు. గుడికి అని పోయినప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో అవి అక్కడ అంతవరకే. గుళ్ళో టెంకాయలు కొడతాం, టెంకాయ కొడతాము, ఒకటి వాళ్ళు తీసేసుకుంటారు, ఒకటి ఇస్తారు. ఆ ఒకటి ప్రసాదముగా గుళ్ళోనే నలుగురికి పంచడం అనేటువంటిది ఒక ధర్మమైనటువంటి పని. ఇది ఇంటికి పోయి మన వాళ్ళు తింటారులే మనకే ఉండాలిలే అని ఇంటికి పట్టుకొని రావడం అనేటువంటిది తప్పు. ఒకటి టెంకాయ చిప్పైనా కూడా ఎందువల్ల అనేదానికి చెప్తా. చాలామంది చేసే తప్పులు అవే. ఒక అరటిపండు ఏదో మళ్ళీ అక్కడ పూజారి ఇస్తాడు తీసుకోండి అని. అవి ఇచ్చినప్పుడు అవి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అక్కడ నలుగురికి పంచడం, మన పిల్లలే తినాలి, గుళ్ళో మనం చేసినటువంటి పూజకు సంబంధించినటువంటి ప్రసాదము అనేటువంటి అభిప్రాయంతో మనం ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. నలుగురికి పెట్టడం వలన రేపు పొద్దున మన పిల్లలకు మేలు జరుగుతుంది. మన పిల్లలే తినాలి, కొంచెమన్నా మిగిలించుకొని పోదాం ఇక్కడి నుంచి అని ఎప్పుడైతే మిగిలించుకుంటున్నామో మనకు మన యొక్క బుద్ధి తెలుస్తూ ఉంది. అక్కడ మనకేదో మిగలాలి అని, మనకు ఉండాలి అని, మనకు కావాలి అని. దైవ ప్రసాదాన్ని 10 మందికి పంచడం న్యాయం. మనము తిన్నా తినకపోయినా నలుగురికి పంచితే నలుగురికి తిన్నటువంటి తృప్తి అనేటువంటిది దానివల్ల మనకే లేకుండా పెట్టినా కూడా ఆ పుణ్యం అనేది వస్తుంది. ఆ పుణ్య సంపద అనేటువంటిది ఎందుకు పుణ్య సంపద ఇట్లాంటి వాటి వల్ల సంపాదించుకోవాలి? పూజలు కార్యక్రమాల వల్ల పుణ్య సంపదలు దేవాలయానికి పోయి దేవాలయాల కార్యక్రమాలలో పూజల్లో పాల్గొనేటువంటి దానివల్ల ఏమొస్తుంది అంటే, మనకు ఎప్పుడైనా ఇబ్బందులు పెద్ద పెద్ద ఇబ్బందులు అనేటువంటివి వచ్చినప్పుడు అవి సునాయాసముగా తప్పించుకోవటానికి ఆ రోజు ఇక్కడ వాడు పాల్గొన్నాడు దేవాలయంలో, ఏ కారణము చేతనైనా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా పాల్గొన్నాడు కాబట్టి వాడికి ఇది తప్పిద్దాం, ఇక్కడ తప్పిద్దాం, నాకు కొంచెంలో తప్పిపోయిందండి లేకపోతే ఇబ్బంది పడేవాడినండి అని చెప్పుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఎలా తప్పిపోతాయి, ఎందుకు తప్పిపోతాయి అంటే, ఏమయ్యా మీ ఆవిడ మంగళసూత్రం చాలా గొప్పది, లేకపోతే ఆ పక్కనే నువ్వు నిన్నావు, అప్పుడే వచ్చేసినావు, అక్కడ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఇట్లాంటివన్నీ చెప్తారు. దేనివల్ల అంటే, నీ భార్య నిరంతరము పూజ చేస్తూ ఉండేటువంటి దాని వలన, నిరంతరము దైవానికి అక్కడ వెళ్ళి చేసుకునేటువంటి దాని వలన ఇటువంటి కార్యక్రమాల వల్ల జరుగుతాయి. అటువంటివి మనం ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ఉండాలి, మన వాళ్ళే తినాలి అనేటువంటిది చాలా తప్పు. అక్కడిది అక్కడే పంచడమే, ఏమి తేకూడదు. గుడికి తీసుకుపోవాలి, గుడి నుంచి తెచ్చుకోరాదు. ఇంట్లో వాళ్ళకి ప్రసాదం లేకపోతే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? అదేమన్నా ప్రమాదమా? ఏమన్నా ఇంట్లో వాళ్ళు ఆ కొబ్బరి తినకపోతే ప్రమాదమే, అక్కడ అరటిపండు తినకపోతే ప్రమాదమేమో, ఆ పొంగల్ తినకపోతే ప్రమాదం ఏమి చెప్పండి? ఏమవుతుంది? మనం తిరుపతి లడ్డు తెచ్చుకుంటున్నాము, తెచ్చిన తర్వాత అది అందరికీ పంచుతున్నాము. మన ఒకరే కాదు, అందరికీ పంచుతున్నాం. అలా అందరికీ పంచగలగాలి. అందుకే మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? దేవాలయం నుంచి ఇంటికి తీసుకురాకూడదు, ఇంటికి వచ్చి ఏమేమి తెచ్చుకోరాదు అన్నప్పుడు చెప్తున్నా. అది మన పిల్లలకు ఉండాలి అని ఎప్పుడు కోరుకోరాదు. ఎవరు మన పిల్లలు?
అందరూ మన పిల్లలే, అందరూ మనవాళ్లే అని అనుకుంటే మన పిల్లలకు యోగం ఉంటుంది. అందుకే 10 మందికి పెట్టినటువంటిది మనపాలు, మనం మాత్రమే తిన్నది దిబ్బపాలు అన్నాడు. నేను మాత్రమే తినాలి, ఎవరికి పెట్టను అని అనుకునేటువంటి వాడు జీవితంలో ఎక్కడ పైకి కూర్చుంది లేదు. అంటే మనకు లేకోకుండా అందరికీ పెడితే ఎట్లండి అని అనుకోవచ్చు. అసలు పెట్టకపోవడానికి మనం ఎవరు? అక్కడ ఒక టెంకాయ తీసుకెళ్ళాము, ఇచ్చారు, నలుగురికి పంచాము, వచ్చేసినాము, ఇంకేం వద్ద అయిపోయింది. గుడి నుంచి తీసుకురాకూడదు. అంటే కొంతమంది పూలు తీసుకురావటం, ఇక్కడ బాగున్నాయి కదా అనే ఉద్దేశంతో తెచ్చుకోవడం చేయటం. అందుకనే ఈ నానుడి ఉంది కాబట్టే పూర్వీకులు చెప్పులు కూడా వేసుకుని పోయేవాళ్ళు కాదు గుడికి. ఇప్పుడేమి మనము గుళ్ళో అంతా కొండల మీద శిఖరాల మీద పూర్వం కట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఇంటి ముందే గుడి కట్టుకొని పోతూ బండి కూడా దిగకుండా, కారు దిగకుండా ఒక్క నిమిషం అట్లా అనుకొని వెళ్ళిపోయేటువంటి సందర్భం వచ్చింది. సరే, అది వాళ్ళ సౌకర్యం, అదేం తప్పుపట్టాల్సిందేం లేదు, ఎవరి అనుకూలం వాళ్ళది. కాకపోతే గుళ్ళో ప్రసాదం ఇదిగో అందరికీ, ఇంటికి మాత్రమే తీసుకుని అందరికీ పంచడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఇంటికి తీసుకురావడం అనేటువంటిది ఏదైనా కరెక్ట్ కాదు, ఏది తెచ్చుకోకూడదు. గురుగారు, కర్మ రహస్యం అనేది ఇప్పుడు ఎవరికి భార్యగా రావాలి, ఎవరికి భర్తగా ఉండాలి అనేది కర్మరహస్యాన్ని బట్టి ఉంటుందా? అసలు అంటే కొంతమందికి తాగుబోతు భర్తలు దొరుకుతూ ఉంటారు, కొంతమందికి గయ్యాళి భార్యలు దొరుకుతూ ఉంటారు. ఎవరికి అంటే పెళ్లి చేసుకునేది అనేది మన తలరాతలో రాసి ఉంటుందా? కర్మరహస్యం ఏం చెప్తోంది? అమ్మ, ఎవరికి ఎవరు భార్య కావాలి ఏమిటి అనేటువంటిది మన తలరాతను బట్టి ఉంటుందా అంటే 100% అంతే. ఎందుకంటే ఒక మహానుభావుడు, మహాపండితుడు, గొప్పవాడు అయి ఉంటాడు. వాడికి బిడ్డ లేదా కొడుకో జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకనే పదాలు పండిత పుత్ర పరమశుంఠ అనేది ఒక పదం వస్తుంది. ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆయనేమో అంత మహానుభావుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఈయన పిల్లలు ఇట్లాంటి వాళ్ళు పుట్టారు అని అనుకుంటాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ అన్నాడు. ఇది రుణానుబంధాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా. 100% మనమేమనుకుంటామంటే మనకు తెలియదు. మనము ఒక కారు కొనాలి అనుకున్నప్పుడు 10 షోరూములు తిరుగుతాం. ఒకటేదో కొనాలనుకుంటాం, అది కాదు, డబ్బులు ఇచ్చి కూడా వెనక్కి వస్తాయి. ఏదో ఇది తీసుకుందాం అనుకున్నారు, సరే నాకు ఇది వీలు పడింది, ఇది తీసుకున్నాను, నాకు దాని మీద ఉన్నింది, ఇది తీసుకున్నాను అంటాం. పెళ్లి చూపులకు కూడా పోతాం, అన్నీ మాట్లాడుకుంటాం, ఆమె నచ్చలేదు, సరే వీళ్ళు నచ్చినారు, వీళ్ళని సరే అనుకున్నాను, నాకు చాలా అందమైన భార్య దొరికింది అని ఆనందపడతారు. బాగుంటుంది. ఏదైనా అక్కడ మనకు ఖచ్చితముగా భగవంతుడు రాసినట్టే మన నుసుటన ఏదైతే వ్రాస్తాడో విధి రాత, వాడి విధి అట్లుందిరా, ఏం చేస్తాం, వాడి కర్మ. ఏమయ్యా నువ్వు చేయగలిగినటువంటి వాడివి నువ్వు వండుకొని కూడా ఎందుకు అట్లా జరుగుతుందంటే, నాయన ఆ అమ్మాయి కర్మ అట్లా ఉంది, అటువంటి వాడు మనమే చేతులారా చేస్తాం పెళ్ళిళ్ళు, కానీ ఆ అమ్మాయి పరిస్థితి అట్లా ఉంది, ఏం చేస్తాం, విధిని అయినా తప్పించలేము అని అంటున్నామా లేదా? మరి విధి అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితముగా అది పూర్వజన్మ దీన్ని బట్టే ఉంటుంది. ఈ జన్మలో ఇగో వీళ్ళని చేసుకుని సుఖపడాలి అనేటువంటి వాళ్ళు సుఖపడుతుంటారు, ఇద్దరూ పోట్లాడుతూ జీవితం గడిపేటువంటి వాళ్ళు గడుపుతుంటారు. చేసుకున్నది ఆలస్యం లేదు, ఎడమొహం పెడమొహమై విడిపోయి ఎవరి జీవితం వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. వేరే చేసుకొని ఇంకొకరితో సుఖం అనుభవిస్తూ, పాతది నేను చాలా కష్టపడినాను, అతన్ని వదులుకున్న తర్వాత ఇతని వల్ల నాకు సుఖం ఏర్పడింది అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు 2 రకాలు జరుగుతూ ఉన్నది జీవితంలో, ఇలా జరుగుతుంది అంటే మన కర్మ ఫలితాన్ని బట్టి. ఎవరెవరు చేసుకున్నటువంటి వాళ్ళ కర్మ ఫలితాలు అదే. మనకు గీతలో కృష్ణుడు బోధించిండేటువంటిది ఏమిటి? నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు, ఫలితాన్ని నువ్వు ఆశించకు అన్నాడు. నువ్వు ఆశించినా రాదు, నువ్వు ఆశించకు, నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా చేసినాను, నా ధర్మం నేను నెరవేర్చినాను, నాకేమీ వద్దు అనుకుంటున్నావో నీకే ఫలితం ఇవ్వాలో అది ఇస్తాడు. అది
మనమేమనుకుంటాము, పోయిన జన్మలో మనమేమో తెలియదు. కానీ ఏ జన్మ అయినా జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు కాబట్టి పోయిన జన్మలో ఏదో పాపమో ఇంకొకటో లేదా పీడించడమో చేయడమో ఏదో జరుగుద్ది. పోయిన జన్మలో ఆడమనిషిగా పుట్టి ఈ జన్మలో పురుషుడయ్యేవాడు ఉంటాడు, పోయిన జన్మలో పురుషుడై ఈ జన్మలో మళ్ళీ పురుషుడే అయ్యేవాడు ఉంటాడు, పోయిన జన్మలో వేరే వాళ్లకు భార్య అయి పీడించినటువంటి వాడు ఇక్కడ ఉంటాడు. అలా అనేక రకాలుగా ఉండవచ్చును. ఈ రకంగా ఇగో ఇట్లాగే ఉంటుంది అని చెప్పడం కష్టం. అందుకే రుణానుబంధము. ఎవరికైనా జీవితంలో మనం అప్పున్నామంటే ఏ విధమైన అప్పు? డబ్బు తీసుకుంటేనే అప్పు కాదు. డబ్బు తీసుకున్నంత మాత్రం మనం అనుకుంటున్నాం అప్పు అని. మనం సేవ చేసేటువంటి వాటిల్లో అప్పు ఉండొచ్చును, అనేక రకాల ఉండొచ్చు. ఈ రకం ఆ రకం అని చెప్పడానికి ఉండదు. వాళ్ళు ఏదో మనకు ఒక ఉపకారం చేస్తే మళ్ళీ దాన్ని మనం తిరిగి చేయాల్సినటువంటి విధానము చేసి ఉండకపోవచ్చు, లేదా ఎవరికైనా అపకారం చేసి ఉండొచ్చు. అవన్నీ ఏదో మనం చేస్తున్నాము. ఈ రోజుల్లో ఏమైందంటే ఇప్పుడు కదా జరుగుతోంది, ఎదటివాడిని మనం 10 మందిని ముంచేసి మనం గొప్పవాళ్ళం అయినాము, ఇవన్నీ ఏముంది అని అనుకుంటాం. ఇప్పుడేం వెంటనే మనకుండేది భగవంతుడు ఇచ్చినటువంటి వరం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో కూడా 100 కరెక్ట్గా బ్రతుకుతున్నాము అనేది మన చేతుల్లో లేదు. ఏ 70కో 80కో ముగిసిపోయింది అంటే మళ్ళీ మనమే ఇదవుతాము. మళ్ళీ వాళ్ళందరికీ ఎలా మనం ఇబ్బందులు పడాలో అలా పడుతూ ఉండొచ్చు, చెప్పలేము. అది భగవంతుడి నిర్ణయం. ఇంకా ఏది ఎక్కడ పని ఉంది ఏమిటది మనకేదన్నా ఇంకా కొంచెం పని ఉంది అన్నప్పుడు కొంత మిగలబెడతాం కదా పని, ఆఫీసుల్లో కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. ఆ పని రేపు పూర్తి చేసుకుందాము అనేటువంటి ధోరణితో మనం ఎట్లయితే పెండింగ్ పెడతామో భగవంతుడు కూడా మనము చేసుకున్నటువంటి దాన్ని బట్టి పూర్ణముగా వీడికి తొలగించాలన్నా, వీడికి పెండింగ్ పెట్టి మళ్ళీ జీవితంలో వీడికి ఇబ్బందులు కలిగించాలన్నా, వీడిని ఎక్కడ వేయాలి ఏమిటి అనేటువంటివి చూస్తాడు. అలా చూసినప్పుడు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటివి ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వీడు ధర్మబద్ధంగా ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఇవి అన్నీ చేస్తూ చెందుతూ వస్తాడో జన్మరాహిత్యము అనేటువంటిది ఇంక మళ్ళీ వీడికి జన్మ ఇవ్వకుండా వీడిని పైనే ఉంచాలనా, లేకపోతే కష్టాన్నంతా అనుభవించినాడు కాబట్టి రాజభోగాలు అనుభవించడానికి ఒక నిధి నిక్షేపాలు లాంటి వీడికి దొరికేట్టుగా చేసి వీడు పూర్ణవంతుడు అయ్యేట్టుగా చేయాలనా అనేటువంటిది భగవంతుని నిర్ణయం. అలా అదృష్టము అనేటువంటి పదముతో మనం వాడుకుంటూ వాడు అదృష్టవంతుడురా, వాడికి నిధి దొరికింది, వాడు గొప్పవాడైనాడు, చాలా కష్టపడే ఉన్నారు మొదట, ఇప్పుడు ఉన్నటువంటి నిధి దొరికింది, కొత్తగా కోటీశ్వరుడైనాడు, లేదా లాటరీ తగిలింది కోటీశ్వరుడైనాడు. లేదు, చాలా కష్టపడి పిల్లలను పెంచుకున్నాడు, పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరు 10 లక్షలు సంపాదిస్తున్నారు, పిల్లల వలన తండ్రి సంరక్షింపబడినాడు. అంటే పిల్లల వలన తండ్రి అంటే తండ్రి మరి నిజంగా వీడు గొప్పవాడైతే వీడు సంపాదించుకునే పిల్లల వల్ల దేనివల్ల వచ్చినారు? స్త్రీమూర్తి వల్ల వచ్చినారు. ఆమె చేసినటువంటి సత్ఫలితం ఎంత మాత్రము, ఆమె ఎంత పుణ్యం చేసింది ఈ పిల్లలను కనడానికి అనేటువంటివన్నీ చూసుకొని కదా భగవంతుడు ఎవరిని ఇవ్వాలి అని. అందుకే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయాలు కూడా అంతే. మనకేదో ఒక గుడికి పోతాం, ఆ గుడి నచ్చినప్పుడు మనకి ఎందుకు నచ్చుతుందో తెలియదు, రోజు ఆ గుడికే పోతాము. ఎంత మంచి గుడి ఉన్నా గుడికి పోం మనం. అలా ఇవన్నీ కూడా పూర్వజన్మ కృతాసుకృతాలను బట్టి మనకు జరిగేటువంటివే ఎప్పుడు కూడా ఉంటాయి, ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి. దీంట్లో పెద్దగా రహస్యం ఏముంది? ఏమీ లేదు, తెరిచిన పుస్తకమే. మనం చేసుకున్నటువంటి దాన్ని బట్టి మనకు ఈ కర్మ ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం అనుభవించాల్సిందే, తప్పదు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.